వైఎస్ జగన్ బస్సు యాత్ర 10వ రోజు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కనిగిరికి మరి కొద్దిసేపట్లోనే బస్సు యాత్ర చేరుకోబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు అనేక మంది మహిళలు కూడా తరలి వచ్చారు. ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు కూడా తరలి వస్తున్నారు. జగన్ చూసేందుకు వీరంతా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి వార్త మాట్లాడదాం. ఎందుకు ఎండ చాలా తీవ్రంగా ఉన్నా సరే మీరంతా కూడా ఇక్కడ దాకా వచ్చి వెయిట్ చేస్తున్నారు? మా జగన్ అన్న గురించి మాకు జగన్ కావాలి అండి. ఎందుకు కావాలంటే మనకు మంచి చేయడం అన్నీ చేస్తున్నాడండి. ప్రతి ఒక్కటి మేము బయటికి పోకుండా అన్ని మా ఇంటి వాకిలు తలుపు వాలంటీర్ వచ్చి చేస్తున్నారు. అన్నీ మాకు బాగా సౌకర్యం ఉంది. ఆయనే రావాలి, మళ్ళీ సీఎం ఆయనే కావాలి మాకు, అంతే. ముఖ్యమంత్రిగా జగన్ పనికిరాడని చంద్రబాబు అంటున్నాడు. చెప్పేది ఎందుకు చేస్తున్నారు? ఆయన అంటాడండి 100 అంటాడండి, అవన్నీ పక్కన పెట్టాలి, అంతేగాని మా జగన్ అన్నే రావాలి మాకు, అంతే. ఆయనతో ఒక్కటి కాదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల అందరు కూడా బాగుపడ్డారంటే 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాలలో ఎంత అంటే 75 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి అయినా కానీ ఇంత సామాజికంగా బలపడడం కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, ఏ జిల్లాలో లేదు, ఎవరు చేయలేదు. మంచి చేస్తుంటే వాళ్ళ మీద మంచి చేస్తున్నాడని మళ్ళీ వస్తాడేమో, వీళ్ళకు ప్రజలకు మంచి చేస్తాడేమో, మనం దోచుకోవడానికి లేదు. మళ్ళీ ముందు తరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన్నారు కదా, వాళ్ళ కొడుకు కూడా దోచుకోవడానికి, మా అబ్బాయి దోచుకోవడానికి, ముందు తరాలు వాళ్ళు కూడా దోచుకోవడానికి ఎవరు ఉండరే, ఎక్కడ ఉండదే అని వాళ్ళు జగన్కి రాకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ప్రతి మహిళ, ప్రతి పిల్లలు, చిన్న పిల్లల కానీ జగన్ మావయ్య అని ఈరోజు జగన్ మావయ్య రావాలని వాళ్ళు కోరుకుంటుంది, మన సాక్షిగా కోరుకుంటుంది. దేవుడిలాగా చూస్తున్నారు జగన్ మావయ్యకి, దేవుడిలాగా. కాదు, నీకు ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి? సంక్షేమ పథకాలు ఏమైనా అవుతున్నాయా? జగన్ గవర్నమెంట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా నీకు? వస్తున్నాయి అన్ని. నాకు పింఛన్ వచ్చింది, 45 ఏళ్ళు వస్తున్నాయి, గ్రూప్లో డబ్బులు వస్తున్నాయి, ఈ రుణమాఫీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అయ్యా పెన్షన్ ఇప్పటిదాకా వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఇప్పుడు వారు అవసరం లేదని చంద్రబాబు కోర్టుకెళ్ళి మాకు అదే కావాలి. వాలంటీర్ల వల్ల మీకు పిల్లలే కావాలి, మాకు తలుపు కొట్టించి పోతున్నారు. అది మా వల్ల కాదు, మేము బయటికి పోయి తెచ్చుకోవాలంటే. నిన్న ఎంత రిస్క్ పడి తెచ్చుకున్నామో బయటికి పోయి. జగన్ అన్నే రావాలి. మీరేం చెప్తారు? జగన్ ముఖ్యమంత్రిగా పనికిరాడు, అతను అదపాలను దొక్కుతాయని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఈరోజు మనం చూసినట్టయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్స్ అని నాడు నేడు కింద ఎన్నో లక్షల కోట్ల పిల్లలకి చదివే ముఖ్యము అని ఆలోచించిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్యం గురించి కూడా ఆయన ఎంతగానో ఆలోచించారు. కేవలం ఉద్దానం తీసుకోండి, అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ బాధితులతో. కానీ ఈరోజు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాంటిది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేవలం ఈ 5 ఏళ్లలో ఒక హాస్పిటల్ వాళ్ళని ఏర్పాటు చేసి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈరోజు మంచినీరు తాగుతున్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి గారి వల్లనే. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మనము ఎలా ఆలోచించాలి? మన ముఖ్యమంత్రి కేవలం పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆలోచించేది ఈ ముఖ్యమంత్రి మాత్రమే దేశంలో అని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు కనీలో మేమంతా సిద్ధమని మేము కానీ ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, ఎందుకైనా సరే మీరు ఇంత ఎండలో కూడా మిట్ట మధ్యాహ్నం కూడా వేచి చూస్తున్నారు? తన మీద అభిమానంతో చెప్పింది చేశాడు, చేసేదే చెప్తున్నాడు, మాట తప్పడు, మడం తిప్పడు, తండ్రికి తగ్గ తనయుడు. ఈరోజు ఇన్ని పథకాలు ఇస్తున్నారంటే, నవరత్నాలు చెప్పినా కూడా అన్నిటికంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. ఫింక్షన్ ఆపినందువలన ప్రతి ఒక్కళ్ళు ఎంత సఫర్ అయ్యారు ఇప్పుడు జనాలందరికీ తెలుసు. దీనివల్ల చంద్రబాబు నాయుడికి ఒక్క సీటు కూడా రాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 175కి 175 సీట్లు జగనన్న వస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ జగనే పరిపాలిస్తాడు. మనము ముఖ్యమంత్రిగా తన్నే చూస్తాము. జై జగన్, జై జగన్. వాలంటీర్ల వల్ల ప్రయోజనం లేదు, వాలంటీర్లు తీసేయాలని చెప్పి చంద్రబాబు కోర్టుకెళ్ళి మరి ఆపిచ్చేశాడు. ఆయన కోరికలు కాదు, మా కోరికల ప్రకారము మాకు వాలంటీర్లే కావాలి. మాకు ముసలోళ్ళు అందరూ అల్లాడిపోతున్నారు, పింఛన్లు తీసుకోవాలన్నా మొన్న మంచాల మీద పోయి రాలేక జోరాడుతూ వెళ్ళారు. మాకు జగనే కావాలా, మాకు ముఖ్యమంత్రి మరీ జగనే కావాలా. ఆయన పేదల పెన్నిది, ఆయన వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనుల వల్ల మాకు జగన్ గారే కావాలా. కానీ అంతకుముందు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేశాడు కదా, అప్పుడేమైనా పథకాలు తెచ్చాడు? మాకేం పథకాలు లేవు, మాకేం ఉపయోగం లేదు. అది చెప్పింది మాకేం చేయలేదు. మాకు జగనే కావాలా. మాకు అన్ని ఆరోగ్యశ్రీలు కానీ అన్ని
జగన్ వచ్చిన తర్వాత మాకు అన్ని విధాల బాగుంది. మాకు జగనే ముఖ్యమంత్రిగా కావాలి. చంద్రబాబు అబద్ధం, జగన్ నిజం. చేసి చూపించారు. 600 మేనిఫెస్టో ఇచ్చినా కూడా చంద్రబాబు ఒక్కటి కూడా చేయలేదు. రుణమాఫీ మహిళలకు ఎప్పుడైనా చేశారా? 10,000 ఇచ్చి ముష్టి చేసినట్టు వేసినాడు. మా జగన్ అన్న రుణమాఫీ చేసి కరోనా టైంలో మా అందరినీ ఆదుకున్న మా జగన్ అన్నకు మేము అండగా ఉండి మేము గెలిచే వరకు మేము పోరాడతామని ఇదే చెప్తున్నాం. జై జగన్ అన్న, జై. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరిని కదిలించినా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, మా జీవితాల్లో చాలా లబ్ధి చేకూరింది కాబట్టి ఖచ్చితంగా మేము జగన్కు కృతజ్ఞతలు తెలియజేయడానికి మేమంతా కూడా ఇక్కడ రోడ్డు మీద వేచి చూస్తున్నామని వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, కనిగిరి.